నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ప్రభుత్వ ఆసుపత్రిలో గైనిక్ సేవలను మెరుగుపరచడానికి చర్యలు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ఇది మంచి ప్రభుత్వం సభలో పాల్గొన్న నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డి. తిరుమల ప్రసాద విషయమై నిరసన దీక్ష చేపట్టిన జాతీయ గోరక్ష మహాసంఘ్. వార్తలోని వివరాలు. సిహెచ్సి పెనుమూరు ఆసుపత్రి నందు గైనిక్ సేవలను మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ పెనుమూరు సిహెచ్సి పిహెచ్సిలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. సామాజిక ఆరోగ్య కేంద్రం నందు సాధారణ ప్రసవాలు చేసేలా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సంబంధిత ఏఎన్ఎంలు ఆశా వర్కర్లతో సమావేశం నిర్వహించి అవగాహన పెంచాలన్నారు. 3 నెలలకు అత్యవసర డ్రగ్స్, ల్యాబ్ రీజన్స్ అండ్ శానిటరీ ఐటమ్స్ కొనుగోలు చేయాల్సిందిగా ఆదేశించారు. డెంటల్ సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. డాక్టర్లు సకాలంలో అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఫార్మసీలో అందించే మందులు వివరాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. సిహెచ్సిలో రోజుకు 100 నుంచి 200 దాకా ఓపీ కేసులు రావడం జరుగుతుందని, అందులో జనరల్ కేసులు ఎక్కువగా రావడం జరుగుతుందని, డాక్టర్లతో కలిసి 36 మంది సిబ్బంది ఉన్నారని మెడికల్ ఆఫీసర్ గీతాకుమారి కలెక్టర్కు వివరించారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన దుష్టులను కఠినంగా శిక్షించాలని మాజీ ఎమ్మెల్యే బగ్గిడి గోపాల్ డిమాండ్ చేశారు. బుధవారం పొంగనూరులోని అన్నా క్యాంటీన్ వద్ద మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిల చిత్రపటాలను ఏర్పాటు చేసి పూలమాలలు వేసి నివాళులర్పించి వినూత్న రీతిలో తమ నిరసన తెలిపారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మాధవరెడ్డి, ప్రసాద్ స్వామి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 3 నెలలకే ప్రజలందరికీ మంచి జరగడం వల్ల ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. బుధవారం సోమల మండలంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం సభకు చెల్లా రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కాగా ఆయనకు ఘనంగా స్వాగతం లభించింది. వైశిష్టం ఉన్న తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాద విషయంలో నిజాలను నీకు తెలిసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అయ్యూబ్ ఖాన్ కోరారు. అఖిల భారతీయ గోరక్ష మహాసంఘ ఆధ్వర్యంలో బుధవారం పొంగనూరు పట్టణంలోని స్థానిక ఇందిరాకొడలలో నిరసన దీక్ష చేపట్టారు. నరసింహులు, గంపల గంగరాజు, కృష్ణమూర్తి, పెదమఠం బాబు, రమేష్, రాజాజెట్టి, విజయశంకర్, ఆదినారాయణ, నానబాల కుమార్, టీవీఎస్ ప్రసాద్, మల్లికారాణిలు తమ సంఘీభావం తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పవిత్రత ఉన్న తిరుమల లడ్డూలో కల్తీకి సిద్ధపడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఈరోజు నమస్కారం చెప్తున్నది భారతీయ జనతా పార్టీ తరఫున నిరాదరణ చేస్తున్నారు. ఆ విషయం అంటే తిరుమల లడ్డు కల్తీ జరిగిన వల్ల అక్కడ అన్ని మతస్థులకు ఉద్యోగం తొలగించి హైందవ జాతి వాళ్ళకి మాత్రమే ఈ దేవస్థానంలో ఉద్యోగం కలిగించాలని కోరుతూ అఖిల భారతీయ గోరక్ష మహాసంఘ తరఫున ఈరోజు పుంగూరు పట్టణంలో ప్రపంచంలో జరిగిన అలజడి ప్రతి ఒక్కరి యొక్క మనసులో మనోభావాల్ని దెబ్బతీస్తూ తిరుమల లడ్డు విషయంలో కల్తీ జరిగిందని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ విషయంగా ఈరోజు మేము నిరసన దీక్ష జరుగుతున్నది. ప్రభుత్వానికి ముఖ్యంగా నేను చెప్పడం ఏమిటంటే ఈ జరిగిన అవకతవకల్ని గుర్తిస్తూ అధికారుల్ని రాజకీయ నాయకులు ఎవరున్నారో వాళ్ళని శిక్ష వేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తిరుమల దేవస్థానాన్ని పవిత్రంగా భావిస్తే సనాతన ధర్మాన్ని కాపాడాలని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాను. అందరికీ కలియుగ దేవుడు వెంకటేశ్వరుడు ప్రతి ఒక్కరూ భావిస్తారు, ప్రతి ఒక్కరూ అతన్ని పూజిస్తున్నారు, ప్రపంచంలోనే అందరూ పూజిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క జరిగిన అవకతవకల్ని కల్తీని గుర్తిస్తూ మీరు వారి మీద చర్య తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. సమస్త హైందవ జాతంతా కూడా ఈరోజు చాలా దుఃఖంలో ఉన్నది. భారతదేశంలో అత్యంత భక్తిపరమైనటువంటి తిరుమల తిరుపతి లడ్డూలో కూడా కల్తీ జరిగిందని మేము చాలా బాధపడుతున్నాము. ఈ కల్తీ జరిగినటువంటి మోసాన్ని గుర్తించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ తిరుమలలో పవిత్రంగా ఉన్నటువంటి అందరినీ మంచి హైందవ భక్తి పూర్వకంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని నియమించి తద్వారా తిరుమల లడ్డూకు పూర్వ వైభవం తేవాలని ఈ హైందవ జాతి తరపున నేను కోరుకుంటున్నాను. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకుందని పుంగనూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాధవరెడ్డి అన్నారు. ఇది మంచి ప్రభుత్వంలో భాగంగా బుధవారం మండలంలోని ఏతూరు, కుమరనత్తం పంచాయతీల్లో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ ప్రగతిని ప్రజలకు వివరించారు. అలాగే గ్రామాల్లోని సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రోగ్రామ్స్ కార్యదర్శి చైతన్య రాయల్, నేతలు ప్రసాద్ స్వామి, హరి, మహేంద్ర, పోలి, నాగ, బాలకృష్ణ, వేణు, సుధా, రమేష్లు పాల్గొన్నారు. దాదాపు 100 రోజులు పూర్తయింది కొత్త ప్రభుత్వం వచ్చి. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమము. దీనికి చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేసి 2019లో మంది అధికారం లేకపోయినా 2024 వచ్చే ముందుకి ప్రజలంతా అర్థం చేసుకొని వైసీపీ ప్రభుత్వం ఉంటే ఎట్లుంటుంది, టీడీపీ ప్రభుత్వం ఉంటే ఎట్లుంటుంది అనేసి ప్రజలు చాలా ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు అయితేనే రాష్ట్రాన్ని గాడిలో తీసుకొస్తారని చెప్పి అధికారం ప్రజలందరూ కలిసికట్టుగా కూటమి ప్రభుత్వానికి అధికారం ఇవ్వడం జరిగింది. మనకు వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ ప్రభుత్వానికి చాలా తేడా ఉంది. వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ప్రజలు బ్రిటిష్ పాలనలో ఏ మాదిరి ఇబ్బంది పడినారో అదే మాదిరి ఈ 5 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడినారు. ఒక ఉద్యోగస్తులే కాదు, రైతులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ చాలామంది ఈ వైసీపీ ప్రభుత్వంలో ఇబ్బంది పడి 2024 వచ్చే ముందుకి అందరూ ఈ ప్రభుత్వం ఎప్పుడు వెళ్ళిపోతే చాలని చెప్పేసి మహిళలు అయితేనేమి, రైతులు, ఉద్యోగస్తులు అందరూ కలిసికట్టుగా ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపి ఎన్డీఏ కూటానికి అధికారం ఇచ్చినారు. అధికారం ఇచ్చిన 100 రోజుల్లోనే 175 అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ చేసి ప్రతి ఒక్క పేదవానికి ఆకలి తీర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అది రెండోది వచ్చి గ్యాస్ సిలిండర్లు, 3 గ్యాస్ సిలిండర్లు, అవి దగ్గరలో దసరాకి ఒకటి, దీపావళికి, రంజాన్కి, క్రిస్మస్కి ఇట్లా ఒక్కొక్క గ్యాస్ సిలిండరు రిలీజ్ చేస్తూ ఉన్నారు. మహిళలకి బస్సుల్లో ఫ్రీ చేస్తామని చెప్పినారు, అది దగ్గరలో చేస్తారు. పెన్షన్లు 200 రూపాయల పెన్షను 1000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారే, 2000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారే. ఆ 2000 పెన్షను వీళ్ళు 5 సంవత్సరాలు 250 నాటికి లాక్కొని వచ్చి 3000 చేసి అప్పటికే 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. సచివాలయ సిబ్బంది అయితేనేమి, వాళ్ళు వాలంటీర్లు అయితేనేమి 4-5 రోజులుగా పెన్షన్లు ఇస్తూ ఉంటాయి. గవర్నమెంట్ మారిందంతే. చంద్రబాబు నాయుడు అప్పుడే చెప్పినాడు 4000, 3000 ఉండేది 6000, పూర్తి వికలాంగులకు వచ్చి 15,000,
అట్లని చెప్పి ఆ రోజు నుంచి 1వ తేదీ మధ్యాహ్నం కొద్దిగా మొత్తం పెన్షన్లంతా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలు కూడా అందరూ గమనించి ఇది చాలా మంచి ప్రభుత్వం, ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ప్రతి ఒక్కరు అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ పక్కిన వాళ్ళకి కానీ ఎదిరిన వాళ్ళకి కానీ చెప్పుకుంటూ ఈ ప్రభుత్వాన్ని ఇట్లే కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏటివాకిలి పంచాయతీ పత్తెమ్మగారిపల్లిలో మండల పార్టీ కార్యదర్శి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేసిన మేలు గురించి వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆనంద, సోము, శ్రీనివాసులు, శంకర్, శివకుమార్, దేవ, రెడ్డెప్ప తదితరులు పాల్గొన్నారు. చూడు బాబా ఒకసారి. మహమ్మద్ ప్రవక్త జన్మించిన పవిత్ర మాసంలో ఆయన పేరుపై సేవా కార్యక్రమాలు నిర్వహించడం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు ముస్లిం యువకులు తెలిపారు. పట్టణంలోని దోబీ కాలనీలో గల వృద్ధాశ్రమంలో బుధవారం వృద్ధులకు అన్నదానం చేశారు. మహమ్మద్ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లాం యొక్క గొప్పతనం గురించి వివరించారు. వృద్ధుల పట్ల ప్రేమాభిమానం, మర్యాదలతో మెలగాలని ప్రవక్త చెప్పినట్లు తెలిపారు. కార్యక్రమంలో మదర్ చారిటబుల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ అలీ అహ్మద్, హుదావి, ఇమ్రాన్, సైఫుల్లా, రెహమానీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన తెలుగు తల్లి వృద్ధాశ్రమంలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జన్మమైన ఈ మాసం యొక్క పవిత్ర మాసంలో వారి యొక్క జ్ఞాపకంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అన్నది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటే ప్రతి ఒక్కరికి స్ఫూర్తి, వారి గురించి తెలుసుకోవాలని మేము విజ్ఞాపిస్తున్నాము. ఇంకొకటి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలో ఇలా ఒకటి ఉంది, వృద్ధుల పట్ల ప్రేమాభిమానంగా వెలగాలని ఉంది. అందువలన ఈరోజు మదర్ చారిటబుల్ ట్రస్ట్ వారు ఇక్కడ దార్వద పొంగనూరు మరియు మదర్ చారిటబుల్ ట్రస్ట్ వారు కలిసి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇంతమంది పెద్దవాళ్ళతో కలిసి ఇక్కడ వాళ్ళకి భోజనం ఏర్పాటు చేయడం, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఒక స్ఫూర్తికి ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి పాఠాలు ఇక్కడ మేము నిర్వహించడం మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇందువలన వచ్చి మా యొక్క ఈ షూట్ చేస్తున్నటువంటి కేసీటీవీ వాళ్ళకి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అందరికీ అన్నదాత వారిచ్చిన భోజనం స్వీకరించండి. అది రసం సాంబార్ అక్కడ ఇక్కడ ఇరవై వార్డులో ప్రజలకు పూర్తి స్థాయిలో వసతులు కల్పించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఆ వార్డు ఇన్ఛార్జ్ సద్దాం హుస్సేన్ పేర్కొన్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. మాజీ కౌన్సిలర్ లక్ష్మణరాజు, మైనార్టీ నాయకుడు సుహేల్ బాషా సచివాలయ అధికారులతో కలిసి రాతి మసీదు వీధి, ఏవీరా వీధి, ఆంజనేయ స్వామి వీధి, సెంట్రల్ లాడ్జ్ ప్రాంతాలలో ఇంటింటికి వెళ్లి 100 రోజుల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమం గురించి వివరించారు. అలాగే వార్డుల్లో సమస్యలు గుర్తించి పరిష్కారానికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో దాదాపీర్, కాసిం తదితరులు పాల్గొన్నారు. చెప్పండి, మీకు ఏమేమి సమస్యలు చెప్పండి. అది క్యాన్సిల్ అయిపోయింది మీ హౌస్ వల్ల అంతా మార్చేనా అది మార్చుకొచ్చినారు నేను చంద్రబాబు ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం మంచి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం మంచి ప్రభుత్వం. బంగారుపాలెం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేటు బస్సు మదనపల్లి నుంచి పొంగనూరుకు వస్తున్న బొలెరో సుగాలమిట్ట మలుపు రోడ్డుపై ఎదురెదురుగా ఢీకొన్నాయి. డ్రైవర్లకు తీవ్రంగా గాయాలయ్యాయి. పొంగనూరుకు చెందిన బొలెరో డ్రైవర్ కృష్ణమూర్తి 32 సంవత్సరాలు, తిరుపతికి చెందిన బస్సు డ్రైవర్ 52 సంవత్సరాల కృష్ణయ్యకు తీవ్రంగా గాయాలయ్యాయి.
వీరిని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి 108 వాహనంలో తరలించారు. కృష్ణమూర్తికి ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించి కేసు నమోదు చేశారు. బుధవారం 30వ వార్డులో సచివాలయ అధికారులతో కలిసి మున్సిపల్ కౌన్సిల్ మాజీ ఫ్లోర్ లీడర్ దేశాది ప్రకాష్ పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి గురించి వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి సహకారంతో పట్టణాభివృద్ధి ప్రారంభమైందన్నారు. సరే, ఇంకేం సమస్యలు లేవు. నెంబర్ వచ్చింది. నెంబర్ వేస్తున్నారా? వేస్తారు కదా, ఈసారి వేసుకోండి అమ్మా. ఇదికి రాదా బండి? వస్తే అంటే వేసుకోండి, లేకపోతే ఫోన్ చేసి సార్కి. మీకేమైనా సమస్యలు కావాలా? రమ్మని ఇంకా చెప్పచ్చు. రేషన్ కార్డు రేషన్ వస్తూ ఉందా? పెన్షన్ వస్తూ ఉంది. పరిపాలన బాగుంది కదా? సరే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా మంచి పరిపాలన అందిస్తున్నారని, అలాగే వివిధ సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని ప్రజలు ఎంతో గర్వంతో చెప్పుకుంటున్న రోజులు ఇవి. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 100 రోజులు జరుపుకోవడానికి అవకాశం తీర్పిచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ధన్యవాదాలు. అందులో భాగంగా పొంగనూరు పట్టణంలో వివిధ వార్డుల్లో కూడా మా తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఈ ప్రోగ్రామ్ను కూటమి తరఫున జనసేన, బీజేపీ, అలాగే మిత్రపక్షమైనటువంటి టీడీపీతో సంక్షేమ పథకాల గురించి వివిధ వార్డుల్లో చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగా నిన్నటి రోజు పొంగనూరు పట్టణంలోని తాటమాకలపాలెం నందు 30వ వార్డు మరియు 31వ వార్డులో మా సచివాలయం సిబ్బందితే, అలాగే చల్లా బాబు గారి ఆదేశాల మేరకు, అలాగే గౌరవమైనటువంటి మున్సిపల్ కమిషనరు మసూదన్ గారి ఆదేశాల మేరకు మేము వార్డుల్లో ప్రజలతో మమేకం అవ్వడం జరుగుతున్నది. ప్రజలకి ఏ సమస్య ఉన్నా కూడా మేము ఇంటింటికి వెళ్ళి ఈ 100 రోజుల పరిపాలన ఎలాగా ఉంది, అలాగే మీకు ఇంకేమేమి కావాలో ప్రభుత్వం తరఫు నుండి రేషన్ కార్డులు అయితేనేమి, పెన్షన్లు అయితేనేమి, ఇంటి పట్టాలు అయితేనేమి, టిట్కో ఇండ్లు అయితేనేమి, అలాగే ప్రభుత్వం నుండి అర్హులకు రావాల్సింది ఏమేమైతే ఉన్నాయో, ఏమేమి అందినాయో కూడా మేము ఇంటింటికి వెళ్ళి విచారించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఆనందంగా మాకు సమస్యలు ఏమీ లేవు, సమస్యలు ఉంటే మీ దగ్గరికి వచ్చి నేరుగా చెప్తాము, మాకు మంచి పరిపాలన అందిస్తున్నారని చెప్పడం జరుగుతుంది. కావున మేము పొంగనూరు పట్టణంలో ఎక్కడ ఏ విధమైన సమస్య ఉన్నా కూడా మా నాయకులతో మాట్లాడి మేము ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు అందేలా ఈ సచివాలయ సిబ్బందితో మేము పాల్గొనడం జరుగుతుంది. కావున ఈ సదవకాశాన్ని 10 రోజులు ఉంటుంది ఈ ప్రోగ్రాము. ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మేము ప్రార్థిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక ముఖ్య నాయకుడు పండిత్ దీన్ దయాళ్ జయంతి వేడుకలను పొంగనూరులో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. బుధవారం మధ్యాహ్నం స్థానిక ఇందిరాకూడలలో దీన్ దయాళ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దయాళ్ నాయకత్వం, సేవాభావం, పార్టీ కోసం చేసిన కృషిని ప్రశంసించారు. వారి అడుగు జాడల్లో ప్రతి ఒక్కరూ పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మఠంబాబు, రూరల్ అధ్యక్షులు ఆదినారాయణ, నరసింహులు, మల్లికారాణి, రాజాశెట్టి, అయ్యూబ్ ఖాన్,
టీవీఎస్ ప్రసాద్, రమేష్, పురుషోత్తమాచారి, విజయ్ భాస్కర్ రెడ్డి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ ఆసుపత్రిలో గైనిక్ సేవలను మెరుగుపరచడానికి చర్యలు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ఇది మంచి ప్రభుత్వం సభలో పాల్గొన్న నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డి. తిరుమల ప్రసాద విషయమై నిరసన దీక్ష చేపట్టిన జాతీయ గోరక్ష మహాసంఘ్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.